సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. అనేకమైనటువంటి విషయాలను సాస్ టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి అందరికీ శుభాశీస్సులతో నేడు ఒక ఉత్కృష్టమైనటువంటి అనుష్ఠానాన్ని తెలియచేస్తున్నా. ఈ అనుష్ఠానము అనేటటువంటిది కేవలం విన్నంత మాత్రమే లభించేది కాదు. అనుష్ఠానం చేస్తేనే, కార్యరూపం దాల్చితేనే మనకు ఆ స్థితి కలుగుతుంది. ఏ స్థితినైతే నువ్వు కోరుకుంటున్నావు. నేటి సమస్య ధనం. అనేక మంది అంటుంటారు, మేము సంపాదిస్తున్నామండి, కానీ చేతిలో ధనం నిలబడటం లేదు అని వాళ్ళు ప్రశ్నిస్తుంటారు. ఇంకొక విషయము, లక్ష్మి అంటేనే చంచల స్వభావం కలిగినటువంటి, కర్మఫలం అనుభవించామా అది మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనానికి చంచలాయై నమః అని అంటారు. ఈరోజు నేను చెప్పే అంశము 3 తరాల వరకు, అంటే మీరు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, అంటే 3 తరాల వరకు ధనానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి ఒక గొప్ప విషయాన్ని మీకు నేను ఈరోజు చెప్తాను. ఇది ఎవరో కల్పించినటువంటి విషయం కాదు. ఇది శ్రీ లక్ష్మీనారాయణ సంహిత, అందులో మనకు కనిపిస్తుంది. సంహిత అనగానే గుర్తుపెట్టుకోండి, సంహితము పరుల యొక్క హితాన్ని మనకు కల్పించేటటువంటిది, హితాన్ని ప్రసాదించేటటువంటిదని ఒక అర్థము. మరొక అర్థము సంకలనం, అంటే అనేకమైనటువంటి శాస్త్ర విషయాలన్నింటినీ కూడా సంగ్రహించి ఒక దగ్గరకు చేర్చేటటువంటి వాటిని కూడా సంహిత అనేటటువంటి అర్థం కూడా మనకు ఉంది. కనుక ధనం చేతిలో నిలబడాలి, నిలబడుతుంది కూడా మీరు చేస్తే. ఇది ఒక బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే ప్రాతకాలం అన్నారు. ఈ ప్రాతకాలము సూర్యోదయంకి పూర్వమే నిద్ర నుండి మేల్కొని, మనం పూర్వం చెప్పాం కదా, స్నానం చేసేటటువంటిది 5 నుంచి 6 లోపల చేసేటటువంటి స్నానం అనేది దేవతా స్నానం అంటారు. ఆ సమయంలో నువ్వు స్నానం చేసుకొని అమ్మవారి సన్నిధిలో, లక్ష్మీదేవి యొక్క సన్నిధిలో కూర్చొని పంచపూజ చెయ్యాలి. పంచపూజలో మనకు మొట్టమొదటిగా గంధము, అలాగే పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలం అనేటటువంటివి విశేషంగా పెడతారు. తాంబూలము అనేటటువంటిది 2 తమలపాకులు, వక్కలు, లవంగ, అలాగే పచ్చకర్పూరం. తాంబూలం అనేటటువంటిది దేవతలకు ఎంత ప్రీతినిస్తుందో మనం చెప్పలేం. దాని గురించి మనం ఒక విశేషమైనటువంటి కథ ఉంది, అది వేరే సందర్భంలో చెప్పుకుంటాం. కనుక తాంబూలం అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఆ తాంబూలంతోనే వాళ్ళు సంతుష్టులు అవుతారు. అలా సంతృష్టి చెందిన తర్వాత ఈ చెప్పబోయేటటువంటిది ఒక నిమిషం పడుతుంది చదివితే. ఈ స్తోత్రం పెద్ద స్తోత్రం ఏం కాదు ఇది. ఆ స్తోత్రాన్ని ఎర్ర పూలతో కానీ లేదా తెల్లటి పూలతో 16 సార్లు చదివి, ఒక్కసారి చదివినావా ఒక పుష్పాన్ని అమ్మవారి ముందు ఉంచండి. అలా 16 పుష్పాలు తీసుకొని 16 సార్లు చేయొచ్చు. శుక్రవారం వచ్చిందనుకోండి, విశేషంగా శుక్రవారం నాడు కూడా ఇలా చేయొచ్చు. కానీ శుక్రవారంతో పాటు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి శుక్రవారము అమ్మవారికి చాలా ప్రీతిని ఇస్తుంది లక్ష్మీదేవికి. కనుక ఆ రోజు
ఈ చెప్పబోయేటటువంటి స్తోత్రాన్ని శ్రద్ధగా వ్రాసుకోండి. వ్రాసుకొని చేసినట్లయితే మీ వంశంలో 3 తరాల వరకు అమ్మవారు అనేది నిలిచి ఉంటుంది. ఎప్పటికీ కూడా ధనానికి ఎలాంటి లోటు ఉండదు. అర్థమవుతుందా? కనుక నేను మరీ ఎక్కువగా చెప్పను, సంక్షిప్తంగానే చెప్తున్నాను. ఆ శ్లోకం ఒకసారి నేను మీ ముందు ఉంచుతాను, మీరు శ్రద్ధగా ఆలకించి వ్రాసుకునేవారు వ్రాసుకోండి. ఓం బ్రాహ్మీ నారాయణీ శ్రీశ్చాక్షరీం ముక్తాన్వితారమాం బ్రాహ్మీ ప్రియాచం కమలాహరి ప్రియాచం మాణికీం రాథాం లక్ష్మీం పరావిద్యా రమాశ్రీ చ నారాయణీ విద్యా సరస్వతీ మాతా వైష్ణవీ పద్మినీ సతీ పద్మజాం పద్మాచ పద్మజాం చాబ్ధిపుత్రీ రంభా చరాధికా భూర్లీలా సుఖదా లక్ష్మీ హరిణీ మాధవీశ్వరీ గౌరీ కార్షిణకృష్ణ నారాయణీ స్వాహ స్వధాం రతిః సంప్రృద్ధిర్వాసుదేవీ విరజా చ హిరణ్మయీ భార్గవీ శివరాజ్ఞీ శ్రీరామం శ్రీకాంతవల్లభాం ఏతాని లక్ష్మీ నామాని సద ప్రాతః పఠేద్ధియః సపుత్రపౌత్రాదియుక్తః శ్రియమాప్నోత్య నాశినీం ఇతి శ్రీ లక్ష్మీనారాయణ సంహితాయాం శ్రీలక్ష్మీ నామావళి స్తోత్ర సంపూర్ణం. ఇది ఈ స్తోత్రం. కనుక దీన్ని శ్రద్ధాభక్తులతో ప్రాతకాలం చెప్పినాను కదా 16 సార్లు అని. దీన్ని లేదు మాకు విశేషమైనటువంటి పౌర్ణమి ఉత్తరాభాద్ర పూర్వాభాద్రతో కూడుకున్నటువంటి శుక్రవారం వచ్చిన నాడు మీరు 108 సార్లు కూడా ఈ యొక్క
నామావళితో పూజ చేసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? సత్పుత్ర పౌత్రాధియుక్త అన్నాడు. 3 తరాల వరకు చేతి నిండా డబ్బులు ఉంటాయి, చేస్తేనే అన్నీ లభిస్తాయి. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి ఈ అనుష్ఠానాన్ని చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.